హలో అండి, ఈరోజు మీకు చుక్క కూర వండబోతున్నాను. అయితే ఇదిగోండి చుక్క కూర. ఫస్ట్ ఇట్లా మొత్తం క్లీన్ చేసుకోవాలా రెండు సార్లు కాకపోయినా 3 సార్లు అన్నా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకుల్లో మట్టి ఉండిద్ది ఎక్కువ. అందుకని ఫస్ట్ ఇట్లా క్లీన్ చేసుకున్నాం. దీని తర్వాత తీసేసుకొని వండేయటమే. ఇదిగోండి పక్కకు తీసేసాను మొత్తం క్లీన్ చేసి. దీంట్లో వేసేయటమే. ఇక కళాయిలో వేసామంటే కొంచెం ఆయిల్ పోసి అదే ఉడికిపోయిద్ది. ఇక దీని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను, తొందరగా ఉడికిపోయిద్ది. దీని తర్వాత పసుపు వేసుకుంటా, కొంచెం పసుపు వేసి తిప్పేసాను. దీని తర్వాత కొరియాండర్ పౌడర్ వేసాను. కొరియాండర్ పౌడర్ వేసి ఇలా తిప్పుకోవాలి కొంచెంసేపు, ఎందుకంటే అవి పచ్చి వాసన పోయిద్ది. దీని తర్వాత కొన్ని నీళ్లు పోద్దాం ఇట్లాగా. ఏ కర్రీ ఎంతో లేదనుకో మాకుంటే సరిపోయింది ఒకరికి. ఇదిగోండి, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు నేను. ఇంకా ఇది కూడా వేసి తిప్పేసుకుంటే దాని తర్వాత గరం మసాలా కొంచెం వేసుకుందాం. కొంచెం మసాలా ఉంటే బాగుంటుంది. ఈ మసాలా కొంచెం వేసుకున్నాం. దీని తర్వాత ఈ చికెన్ మసాలా కూడా కొంచెం కనిపించింది వేసాను. దీని తర్వాత కారం వేద్దాం. ఇక కారం కూడా వేసేసాను నేను. దీని తర్వాత కొంచెంసేపు ఇలా తిప్పేద్దాం. ఇక కొంచెం తిప్పుకుంటే మనకి పచ్చివాసన అంతా పోయిద్ది, మనకి కావాల్సినట్టుగా వచ్చిద్ది. ఇప్పుడు ఇదిగోండి ఇట్లా తిప్పేస్తున్నాను. ఇంకా ఎంతో సింపుల్ అండి ఈ ఆకుకూరలు వండటం. ఇదిగోండి వండేసాను, అప్పుడే అయిపోయింది కూడా. ఇది అన్నంలో వేసుకోవటం. ఇక దీని తర్వాత ఒక పెరుగు ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను. మనకి రైసు, దీని తర్వాత ఆకుకూర, ఒక పెరుగు. ఇంకెంతకంటే ఇంకేం కావాలండి తినడానికి? చాలు, ప్రశాంతంగా ఉండిద్ది. సో ఇట్లా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఈజీగా అయిపోద్ది ఇది కూడా.